ప్రకారం మా వార్డులో బతుకమ్మ నిమజ్జనం గత ఈరోజు కౌన్సిల్లో సిరిసిల్ల పట్టణంలో మన మున్సిపల్ కౌన్సిల్ పక్షాన నెహ్రూ నగర్ మరియు విద్యానగర్ సంబంధించి వైకుంఠ ధామాలకు మున్సిపల్ కౌన్సిల్ సహోపేతమైన నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మా మేడం చైర్మన్ అధ్యక్షతన మా కౌన్సిలర్ సభ్యులందరూ కలిసి సిరిసిల్ల పట్టణ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి దహన సంస్కారాలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనే ఉద్దేశంతో మా మేడం ఏం చేసారంటే 101 రూపాయికే సామాన్యునికి కానీ ఎవరికి కానీ ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు 101 రూపాయికే దహన సంస్కారాలు చేసుకోవాలి అనే ఉద్దేశం మీకని ఈరోజు కౌన్సిల్లో ఆమోదం తెలపడం జరిగింది. దానికి మా కౌన్సిల్ పక్షాన మరియు సిరిసిల్ల పట్టణ ప్రజల తరపున అందరి తరపున మా మేడం చైర్మన్ గారికి కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా సిరిసిల్ల పట్టణ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. 101 రూపాయి మాత్రమే కట్టి మీరు రసీదు తీసుకొని విద్యానగర్ మరియు నెహ్రూ నగర్లో దాన సంస్కారాలు చేసుకోగలరని ఇటు విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మున్సిపల్ కమిషనర్ గారిని మా యొక్క చైర్మన్ గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మున్సిపల్ సాధారణ మీటింగ్లో విద్యానగర్ నెహ్రూ నగర్ శ్మశాన వాటికకు గతంలో 7,500 రూపాయలు ఫీజు ఉండే. కాకపోతే ఈరోజు మా చైర్మన్ గారు, మా కమిషనర్ గారు, మా మున్సిపల్ పాలకవర్గం తరఫున 101 రూపాయికే దాన్ని నిర్ధారించడం జరిగింది. ఇది ఎందుకంటే సిరిసిల్ల ప్రజలకు అందరికీ తెలవాలి. రేపటి నుండే వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ 101 రూపాయి కట్టి రసీదు తీసుకొని వాటి శ్మశాన వాటికకు మన ఎవరైతే చనిపోయిన వాళ్ళను దాన సంస్కారాలు చేసుకొని ఆ కార్యక్రమాలు, ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ఉన్నందున మేము చాలాసార్లు మా చైర్మన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు అది మనకు అమలు చేసేది కాబట్టి మా చైర్మన్ గారికి, మా కమిషనర్ గారికి, మా పాలక వర్గానికి, సిరిసిల్ల ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇది శుభప్రయము. మనకు చాలా రోజుల నుండి, ఎందుకంటే పద్మశాలు ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ, గరీబులు చాలామంది ఉన్నారని మేము చాలాసార్లు ఈ 5 సంవత్సరాలల్లో పాలక వర్గం అడగడం జరిగింది. ఈరోజు దాన్ని ఆమోదించినందుకు మా 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 చైర్మన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు. సాధారణ సమావేశం జరిగింది ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన. ఈ సాధారణ సమావేశంలో 19 అంశాలు, ప్రజా ఉపయోగకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా దీనిలో ముఖ్యంగా రాబో వినాయక చవితి పండుగ, అలాగే దసరా, బతుకమ్మ పండుగ, ఇట్లాంటి అన్ని పండుగలకు మనం రెగ్యులర్గా ఏర్పాటు చేసే లైటింగ్ కానీ, ఇంకా వేరే ఏర్పాటు అక్కడ నిమజ్జనానికి కానీ, అన్ని బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాటు చేయడానికి గురించి దాని అంశం ఒకటి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మనకి చేసే వారికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం మనం ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ముఖ్యంగా ఇవాళ స్పెషల్గా ఏంటంటే మనకు నెహ్రూ నగర్, విద్యానగర్లో మనకు వైకుంఠ ధామాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని వైకుంఠ ధామాల్లో ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు మనకు ఉచితంగా, అంటే 101 రూపాయలు అనేది ఒక నామినల్ ఫీజుతోని ఈ దాన సంస్కారాలు కార్యక్రమం చేసుకోవడానికి మన మున్సిపల్ తరఫున వాళ్ళకి వెసులుబాటు కల్పించుకొని ఈ ఒక ముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు ఇది ఒక చాలా మంచి అవకాశం కాబట్టి దీనిపైన అందరూ కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంలో ఈరోజు మన కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మిగతా అంశంస్ కూడా మనము తీర్మానం చేసుకోవడం జరిగింది, ప్రజా ఉపయోగ సంబంధించిన. దాని గురించి మనం చైర్పర్సన్ గారు కూడా ఈ అంశాల గురించి, తర్వాత వివిధ అంశాల గురించి కూడా చైర్పర్సన్ గారు తెలియపరిచారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ముఖ్యంగా దాన సంస్కారాలకు మన మున్సిపల్ పరిధిలో పాలకవర్గం పక్షాన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 101 రూపాయికి మరి అందరికీ వర్తించేలా కూడా, అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా కూడా నిర్ణయం తీసుకొని కూడా ఈరోజు ఆమోదం చేసుకోవడం జరిగింది. మరి ఎందుకంటే గతంలో 7,500 ఉన్నదాన్ని ఈరోజు 101 రూపాయికి కూడా చేసుకోవడం జరిగింది. మరి ఎందుకంటే దీన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ దీన్ని గమనించాలి. మరి గమనించి కూడా అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. డంపింగ్ యార్డులో బయో మైనింగ్ మీద మరి అకౌంటెంట్ మేడం పాలకవర్గానికి తెలియకుండా దాదాపు 1 కోటి రూపాయల చెక్కు కూడా మరి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము పాలకవర్గం ఉండి కూడా మాకేం తెలియకుండా చేసింది కాబట్టి మేము కలెక్టర్ గారికి మరి కమిషనర్కి చెప్పంగానే వారు కూడా
మేము కూడా తయారు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా కూడా మేము కలెక్టర్ దృష్టి కూడా పాలకవర్గం మొత్తము పోయి దానికి వారి దృష్టిలో కూడా పెడతామని వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది.